దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు ప్రతి క్షణము మీ గురించి మా గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సంతోషం. మరి అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తున్నారు, అదేవిధంగా చాలా వరకు రికవర్ అయినాయి. మరి దాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతకుముందు నేను సల్మాన్ రాజు గురించి నేను ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాను. తన మరణము దాకా వెళ్ళి తిరిగి వచ్చాడు. దేవుని చిత్తమైతే అది తొందరలోనే మీకు ఆయనతోనే సాక్ష్యం చెప్పించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటికి వచ్చాడు. ఒక కాలు ఒక చెయ్యి మాత్రం పని చేయట్లేదు కనుక మరి తన గురించి ప్రార్థించండి. మంచం నేను లేచి ఆయన అంటున్నాడు కదా, ప్రతి చోట నేను సాక్ష్యం చెప్పాలని ఆశతో ఉందన్నయ్య, మీ ప్రార్థన నన్ను చాలా బలపరిచిందని చెప్పడం జరిగింది. ఆ యొక్క మీ అందరి ప్రార్థన వల్ల సల్మాన్ మంచిగా ఆరోగ్యంగా తిరిగి మరి మందిరమునకును వినిపించడంలోకి వచ్చి సాక్ష్యం చెప్పేవారుగా మీరందరూ ప్రార్థన చేస్తారని మిమ్మల్ని బ్రతులాడుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి దయచేసి. మరి ఈరోజు ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడెను. అవును కదండి. ఈరోజు సల్మాన్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, సల్మాన్ ఒకప్పుడు చెప్తున్నప్పుడు కొంచెం నిర్లక్ష్యంగా వినేవాడు, సరిగ్గా విననట్టుగా ఉండేవాడు. అయితే హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నీ చిత్తమేమైనదో నీకు ఇష్టమేమైనదో మా పని ప్రార్థన చేయటం వరకే ఇంటికి తీసుకొస్తావా, మరి ఏంటి ప్రభువా అని అన్నప్పుడు కొంచెం శ్రమే అన్నట్టుగా దేవుడు నాకు బయలుపరిచి హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశాం. మా పని ఏంటి? మన పని ఏంటి? ప్రార్థన చేయటం వరకే మన పని. ప్రార్థన చేశాం, దేవుడు దీవెనలు ఇచ్చాడు. ఎన్నో పైసలు ఉన్నాయి, ఎంత ఉన్నా అంటే అనేక చోట్ల నుండి మరి వారు కూడా అప్పు తీసుకొని వచ్చి రవీంద్ర గారు తన తమ్ముడిని కాపాడుకొని ప్రార్థనతో, ప్రాముఖ్యంగా నాతో రవీంద్ర గారు చెప్పిన ప్రతి మాట ఏంటో తెలుసా? ప్రార్థన. సార్ ప్రార్థన చేయండి గారు, ప్రార్థనే మా తమ్ముడిని రక్షించాలి. మేము ఏం చేసినా వ్యర్థమే. ఎందుకంటే బ్రెయిన్ ఆపరేషన్ అంటే అది 90% ఉండదని డాక్టర్లు స్వయంగా చెప్తున్నారు. మేము లక్షలు తీసుకొస్తున్నాం, దాని ప్రయోజనం ఏమో మాకైతే తెలియదు, కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు దీవులు పొందుకుంటామని ఆయన నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసమే ఆ రోగిని స్వస్థపరిచింది. ఆ విశ్వాసమే ఆయన తిరిగి తన ఇంటికి తీసుకురాగలిగాడు. అందుకని అంటున్నాడు కదా ఇక్కడ యాకోబు, నేను తిరిగి నా ఇంటికి క్షేమంగా వచ్చినట్లు. అవును కదా, సల్మాన్ రాజు క్షేమంగా అయితే వచ్చాడు, కానీ తనలోంచి ప్రార్థన రావాలి. తనలో ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ప్రభువా నన్ను మంచం మీద ఉంచావయ్యా అని ఏబు వంటి ప్రార్థన చేస్తే, ఏబులాగా ప్రార్థన చేస్తే ఆయన 100% లేచి సాక్ష్యం చెప్తాడు. ఏబు లాంటి ప్రార్థన, ప్రభువా నా స్థితిగతులు ఏంటయ్యా, నా పరిస్థితులు ఏంటయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ కుటుంబానికి, సల్మాన్ రాజుకి ఆశీర్వాదమే కాకుండా దీవెనలు కూడా ఇస్తాడు. ఎందుకు అంటే ఎప్పుడైతే పడిపోతారో అక్కడి నుండి దేవుడు లేపే దేవుడు. దేవుని స్తోత్రం. ఎక్కడైతే పడిపోతారో అక్కడి నుండి లేపే దేవుడు మన దేవుడు. కనుక దయచేసి మీరందరూ ప్రార్థించండి. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు కదా, ఈ మార్గంలో నన్ను కాపాడును. నిజమే, ఆయన మార్గాలన్నీ ఆయన చెప్తున్న సాక్ష్యాలు. నేను చాలా తప్పులు చేశానన్నా, నేను ఇదిగో అని చెప్పాడు. అంటే అవన్నీ ఆయన ద్వారా నేను చెప్పించాలని ఆశపడుతున్నాను. అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తున్నారు. దేవుడు మన ప్రార్థనలు విని గ్రహించి ఆయన కావాల్సిన రీతిగా మనల్ని వాడుకుంటున్నాడు. కనుక ఈ యొక్క గ్రూప్ని, ఈ యొక్క వినిపించండి, అనేక మందికి పంపించండి. అలాంటి ప్రార్థన అవసరతలు మనకు కావాలి. ప్రేయర్ రిక్వెస్ట్లు తీసుకోండి, ప్రార్థన చేద్దాం. మనం ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేద్దాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కనులు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రార్థన పరులుగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు. ప్రార్థన చేయగా నా తండ్రి అనేకులు నా తండ్రి స్వస్థత పొందుకుంటున్నారు. అనేక మంది హాస్పిటల్ నుండి తిరిగి వస్తున్నారు. అనేక మంది నా తండ్రి ఇబ్బందుల నుండి, విరుకుల నుండి విశాలతను తీసుకుంటున్నారు. అవునా తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. ఎందుకంటే నా తండ్రి బలహీనమయ్యా, మీ యొక్క బోధ, మీ యొక్క ఆశీర్వాద మాటలు మేము అనేక మందికి వినిపించిన తండ్రి అయినా ఎవరో నా తండ్రి నా తండ్రి తప్పిపోకుండా, ఎవరో నా తండ్రి కృంగిపోకుండా, ఎవరో నా తండ్రి దూరం అవ్వక నా తండ్రి నీ కృపలో ఉండుటకు సహాయించండి. తల్లిదండ్రుల మాట వినే కృపను దయచేయండి. మీ యొక్క మాటలు వినే కృపను దయచేయండి. వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నా తండ్రి నేను స్తుతించేవారుగా, నేను గణపరిచేవారుగా, నేను మహింపరిచేవారుగా ప్రతి కుటుంబంలో ఉండే కృపను దయచేయండి. ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తున్నారో ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించి వారి నదినుడు అరికాల వరకు మీరే ముట్టి స్వస్థపరిచి కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది అన్న పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు
పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుని పేరట శుభములు కలుగునగాక. గత సంవత్సరం అంతా దేవుని కృపాక్షేమములతో ఈ రోజు వరకు మిమ్మల్ని దీవించాడు. రాబోయేతున్న దినాల్లో, రాబోయే రోజుల్లో, రాబోయే నెలలో దేవుడు మీకు బహుగా తోడై ఉండునగాక. గాడ్ బ్లెస్ యూ.